మనుషులు వేల సంవత్సరాలుగా భవిష్యత్తు గురించి కలలు కంటూనే ఉన్నారు. ఆ కలల నుండి పుట్టుకొచ్చినవే ఇప్పుడు మనం ఉపయోగించే కార్స్, మొబైల్స్, కంప్యూటర్స్. వీటితో పాటు స్పేస్ ట్రావెలింగ్, ఇలా అసాధ్యం అనిపించిన ఎన్నో ఆలోచనలు నెమ్మదిగా నిజమవుతున్నాయి. అయితే ఇక్కడితో అయిపోలేదు. గత 300 సంవత్సరాలలో అభివృద్ధి చెందిన దానికన్నా రాబోయే 30 సంవత్సరాలలో ఎక్కువ టెక్నాలజీ అభివృద్ధి చెందబోతుందని అంచనా. మనిషి బ్రెయిన్ని, కంప్యూటర్ని కలపడం, ప్రపంచం మొత్తానికి కొన్ని లక్షల సంవత్సరాలకు సరిపడే పవర్ని ప్రొడ్యూస్ చేయడం, ముసలితనాన్ని ఆపి ఇంకొన్ని సంవత్సరాలు ఎక్కువ కాలం బ్రతికేలా చేయడం, ఇప్పుడు ఉన్న ఏఐని మించి పనిచేసే టెక్నాలజీ, ఇలా రాబోయే కొన్ని సంవత్సరాలలో మానవ నాగరికతను పూర్తిగా మార్చేయగల కొన్ని టెక్నాలజీల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. మనం కీబోర్డ్ యూజ్ చేయకుండా, ఫోన్ తాకకుండా, కనీసం వాయిస్ కంట్రోల్తో కూడా కాకుండా కేవలం మన ఆలోచనలతోనే ఫోన్ని కంట్రోల్ చేయడం, మెసేజ్ పంపడం చేస్తే ఎలా ఉంటుంది? వినడానికి ఆశ్చర్యంగా ఉన్న భవిష్యత్తులో మనం చూడబోయే టెక్నాలజీ ఇదే. దీనినే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ లేదా బీసీఐ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్ని డైరెక్ట్గా కంప్యూటర్ లేదా మిషన్తో కనెక్ట్ చేసే టెక్నాలజీ. అది ఎలా అంటే, మనం ఏదైనా ఆలోచించినా లేదా మన బాడీ పార్ట్ ఏదైనా కదలాలన్నా మన బ్రెయిన్లో కొన్ని చిన్న చిన్న ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. బీసీఐ టెక్నాలజీలో మన మెదడులోని మోటార్ కార్టెక్స్ వంటి ప్రాంతాలలో వెంట్రుకల కంటే సన్నని ఎలక్ట్రోడ్లో ఉండే డివైస్ని ఏర్పాటు చేస్తారు. మీరు ఏదైనా పని చేయాలని ఆలోచించినప్పుడు మన బ్రెయిన్లోని న్యూరాన్లు ట్రాన్స్మిట్ చేసే ఆ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ని ఈ ఎలక్ట్రోడ్లు డిటెక్ట్ చేస్తాయి. ఆ సిగ్నల్స్ని కంప్యూటర్లు అర్థం చేసుకుని డిజిటల్ కమాండ్స్గా మారుస్తాయి. అంటే జస్ట్ మన ఆలోచనలతోనే డివైస్ని ఆపరేట్ చేయవచ్చు. ఇప్పటికే న్యూరాలింక్, సింక్రాన్, పారాడ్రామిక్స్ వంటి కంపెనీలు దీని మీద సీరియస్గా వర్క్ చేస్తున్నాయి. ఎలాన్ మస్క్ చెందిన న్యూరాలింక్ ఒక కోతి మెదడులో చిప్ పెడితే అది కేవలం ఆలోచనలతోనే పాంగ్ అనే వీడియో గేమ్ ఆడి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. పక్షవాతం వచ్చిన పేషెంట్స్ కేవలం తమ మనసుతో ఇంటర్నెట్లో బ్రౌజ్ చేయడం, ఆలోచనలతో కంప్యూటర్ స్క్రీన్పై టైప్ చేయడం, కర్సర్ కంట్రోల్ చేయడం వంటివి ఇప్పటికే సాధ్యమయ్యాయి. ఈ టెక్నాలజీ ముఖ్యంగా ఎంతోమంది వికలాంగుల జీవితాలను మార్చేయబోతుంది. పెరాలసిస్ ఉన్నవాళ్ళు లేదా కాళ్ళు చేతులు కదలని వాళ్ళు తమ ఆలోచనలతోనే రోబోటిక్ లింబ్స్ని కంట్రోల్ చేస్తూ తిరిగి నడవవచ్చు. చూపులేని వాళ్ళు కళ్ళు పనిచేయకపోయినా కెమెరా ద్వారా వచ్చే సీన్స్ని నేరుగా మెదడుకు పంపడం ద్వారా వాళ్ళు మళ్ళీ చూడగలుగుతారు. మాట్లాడలేని వాళ్ళు నోరు విప్పకుండానే తమ మనసులోని మాటలను కంప్యూటర్ ద్వారా ఇతరులకు చెప్పగలరు. ఇక్కడతో అయిపోలేదు. మన బ్రెయిన్ నేరుగా ఇంటర్నెట్తో కూడా కనెక్ట్ అయిపోతుంది. సో ఏదైనా డౌట్స్ ఉన్నా వెంటనే ఆన్సర్ తెలుస్తుంది. ఏదైనా భాష నేర్చుకోవాలంటే వెంటనే నేర్చుకోవచ్చు. మన మెమరీస్ అన్నిటినీ డిజిటల్గా స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాదు, మనిషి మెదడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కలిసిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనితో కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి. మన బ్రెయిన్ని కంప్యూటర్తో కనెక్ట్ చేస్తే కంప్యూటర్ల లాగానే మన బ్రెయిన్ని కూడా ఎవరైనా హ్యాక్ చేయడం, మన ఎమోషన్స్ని మ్యానిపులేట్ చేయడం చేస్తే ఏంటి? ఇలాంటి ఎన్నో డౌట్స్ కూడా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఎంత కామనో ముందు ముందు ఈ బీసీఐ టెక్నాలజీ కూడా అంత కామన్ అయిపోవచ్చు అంటున్నారు. నెక్స్ట్, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఏఐ గురించే మాట్లాడుకుంటున్నాం, ఏఐ వాడుతున్నాం. ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. అసలైంది ముందుంది. దాన్నే ఏజీఐ, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇది కూడా ఒక రకమైన ఏఐ. ఇది మనలాగే ఆలోచించగలదు, నేర్చుకోగలదు, అర్థం చేసుకోగలదు, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలదు. ఇంకా చెప్పాలంటే మనకంటే బాగా చేయగలదు. అయితే ఈ ఏజీఐ గురించి అర్థం అవ్వాలంటే ముందు మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న ఏఐ గురించి అర్థం చేసుకోవాలి. మనం యూజ్ చేసే ఏఐని నేరో ఏఐ అంటారు. ఉదాహరణకి, ఒక సెల్ఫ్ డ్రైవింగ్ కార్లో యూజ్ చేసే ఏఐ ఆ కార్ డ్రైవ్ చేయడం వరకు హెల్ప్ చేయగలదు. అదే ఇన్స్టాగ్రామ్ అల్గారిథంలో యూజ్ చేసే ఏఐ మనకి ఇష్టమైన రీల్స్ని రికమెండ్ చేయగలదు. చెస్ గేమ్లో ఉపయోగించే ఏఐ చెస్ ఆడగలదు, మిస్టేక్స్ ఉంటే చెప్తుంది. అయితే చెస్లో యూజ్ చేసే ఏఐ కార్ డ్రైవ్ చేయలేదు. ఇన్స్టాగ్రామ్లో యూజ్ చేసే ఏఐ చెస్ ఆడలేదు. ఈ ఏఐలన్నీ కూడా వాటి టాస్క్ల వరకు మాత్రమే చేయగలవు. కానీ ఏజీఐ అనేది కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది మనిషి మైండ్ లాగానే ఆలోచిస్తుంది, పని చేస్తుంది. కార్ డ్రైవ్ చేయగలదు, కవిత్వం రాయగలదు, టీచింగ్ చేయగలదు, మూవీస్ క్రియేట్ చేయగలదు, చెస్ ఆడగలదు, అన్నిటినీ అడాప్ట్ చేసుకోగలదు, ఏదైనా నేర్చుకుంటుంది, తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటుంది, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది, 24/7 వర్క్ చేస్తూనే ఉంటుంది. ఒక మనిషి తన తెలివితేటలతో ఏమేం చేయగలడో అన్నీ చేయగలిగేదే ఈ ఏజీఐ. అప్పుడే పుట్టిన పిల్లవాడు ఎలా అయితే లాంగ్వేజెస్, ఎమోషన్స్, గేమ్స్, స్కిల్స్ ఇలా అన్నిటినీ నేర్చుకుంటాడో అలా ఒక బ్రతికి ఉన్న జీవిలాగానే ఈ ఏజీఐ నేర్చుకోగలదు. చాలా తక్కువ ఇన్ఫర్మేషన్తో విషయాన్ని అర్థం చేసుకోగలదు. అలాగే ఒక ఫీల్డ్లో నేర్చుకున్న విషయాన్ని మరొక ఫీల్డ్లో యూజ్ చేసుకోగలదు. సింపుల్గా చెప్పాలంటే నేరో ఏఐ అనేది ఒక టూల్ లాంటిది. అది ఒక పని మాత్రమే చేస్తుంది. కానీ ఏజీఐ ఒక మనిషి లాంటిది. అది ఏ పనైనా నేర్చుకుని చేయగలదు. అయితే ప్రస్తుతానికి మన దగ్గర పూర్తిస్థాయి ఏజీఐ ఇంకా రాలేదు. ఇప్పటికే ఓపెన్ ఏఐ, గూగుల్ డీప్ మైండ్, యాంథ్రోపిక్ వంటి కంపెనీలు ఈ ఏజీఐ మీద రీసెర్చ్ చేస్తున్నాయి. ఇంకొన్ని సంవత్సరాల్లోనే ఇది అందుబాటులోకి రావచ్చట. ఇది కనుక వస్తే ఇదే మనిషి కనిపెట్టే చివరి ఆవిష్కరణ అవుతుందని కొందరు అంటున్నారు. ఎందుకంటే ఆ తర్వాత ఆవిష్కరణలన్నీ ఏజీఐనే చేస్తుంది. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఇది మానవ జాతికి ఉన్న ఎన్నో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కనిపెడుతుంది.
కానీ మనిషి కన్నా తెలివైన దానిని డెవలప్ చేస్తే దానిని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. అందుకే దీని గురించి చాలామంది భయపడుతున్నారు. నెక్స్ట్ టెక్నాలజీ గురించి చెప్పుకునే ముందు ఒక చిన్న విషయం. ఎలా అయితే ఏజీఐ అన్ని రకాల పనులను చేయగలుగుతుందో అలా మన బిజినెస్కి సంబంధించిన చాలా పనులను ఒకే చోట నుండి మేనేజ్ చేయగలిగే అప్లికేషన్ ఏదైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఏదైనా ఒక షాప్ని ఆర్ బిజినెస్ కానీ రన్ చేయడం అంత ఈజీ కాదు. ఆర్డర్స్ని ట్రాక్ చేయడం, స్టాఫ్ని మేనేజ్ చేయడం, ఎంత సేల్స్ అయిందో మానిటర్ చేయడం, ఇవన్నీ చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటప్పుడే ఓడు పాయింట్ ఆఫ్ సేల్ బాగా హెల్ప్ అవుతుంది. దీని ద్వారా ఇన్వెంటరీని రియల్ టైంలో ట్రాక్ చేయవచ్చు, షిఫ్ట్ షెడ్యూల్ చేసుకోవచ్చు, ఎంప్లాయీస్ వర్కింగ్ అవర్స్ ట్రాక్ చేయవచ్చు. మీ షాప్లో జరిగిన ప్రతి ఆర్డర్ హిస్టరీని కస్టమర్ నేమ్, ప్రొడక్ట్, క్యాషియర్ లేదా డేట్ ద్వారా వెంటనే సెర్చ్ చేయవచ్చు. ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే స్టాక్ అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. మీ స్టాక్ ఎక్కడ ఎంత ఉందో రియల్ టైంలో చూడవచ్చు. మల్టిపుల్ లొకేషన్స్లో ఉన్నా కూడా ఈజీగా మేనేజ్ చేయవచ్చు. ఫ్రాంచైజ్ స్టోర్స్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్. అన్ని బ్రాంచెస్ సేల్స్, స్టాక్, అకౌంటింగ్ ఒకే చోట నుండి కంట్రోల్ చేయవచ్చు. కస్టమర్స్ కూడా వాళ్ళ మొబైల్ ద్వారా కానీ లేదా కియోస్క్ ద్వారా వాళ్ళే ఆర్డర్ పెట్టి పేమెంట్ కంప్లీట్ చేయవచ్చు. రెస్టారెంట్ ఓనర్స్ కోసం ప్రిపరేషన్ డిస్ప్లే ఫీచర్ కూడా ఉంది. ఊడు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండింటిలో కూడా స్మూత్గా వర్క్ అవుతుంది. బిజినెస్ గ్రో అవుతున్న కొద్దీ కొత్త ఫీచర్స్ అండ్ యాప్స్ యాడ్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీ బిజినెస్ని స్మార్ట్గా మేనేజ్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఓడు పాయింట్ ఆఫ్ సేల్ చెక్ చేయండి. ఓడుతో జర్నీని స్టార్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే నెక్స్ట్ టెక్నాలజీ న్యూక్లియర్ ఫ్యూజన్ ఎనర్జీ. ఎనర్జీ విషయంలో ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ఎనర్జీ అనేది ఒక వరమని చెప్పాలి. ఎందుకంటే మనకు కొన్ని వేల లక్షల సంవత్సరాలకు సరిపడే ఎనర్జీని దీని ద్వారా ప్రొడ్యూస్ చేయవచ్చు. సూర్యుడు, నక్షత్రాలు ఎలా వెలుగుతాయో అదే ప్రాసెస్ని ఉపయోగించి మన సైంటిస్టులు భూమి మీద సేఫ్గా ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే ఒక మిషన్ని బిల్డ్ చేయాలని ట్రై చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే భూమి మీద చిన్న సైజు సూర్యుడిని క్రియేట్ చేయడం లాంటిది. అయితే ముందుగా న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటో చూద్దాం. ఫ్యూజన్ అంటే కలవడం లేదా జాయిన్ అవ్వడం. సో ఏవైనా రెండు యాటమ్స్ కలిసి జాయిన్ అయినప్పుడు వాటి నుండి విపరీతమైన ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఉదాహరణకి సూర్యుడిలో చూసుకుంటే 4 హైడ్రోజన్ యాటమ్స్ కలిసి ఫ్యూజ్ అవ్వడం వల్ల ఒక హీలియం యాటమ్ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఇక్కడ 4 హైడ్రోజన్ యాటమ్స్ కన్నా కొత్తగా ఫామ్ అయిన హీలియం యాటమ్ వెయిట్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రక్రియలో కొంత మాస్ అనేది కోల్పోతుంది. ఐన్స్టీన్ చెప్పిన ఫేమస్ ఈక్వేషన్ E=mc² ప్రకారం ఇలా మిస్ అయిన మాస్ అనేది విపరీతమైన లైట్ అండ్ హీట్ ఎనర్జీగా మారి మనకు సూర్యుడి నుండి వేడి, కాంతి వస్తుంది. నార్మల్గా అయితే యాటమ్స్ అనేవి రిపెల్ చేసుకుంటాయి, అంటే ఒకదానికొకటి దూరంగా జరుగుతాయి. అలాంటి యాటమ్స్ని దగ్గరికి చేర్చాలంటే కొన్ని లక్షల డిగ్రీల హీట్ కావాలి, హై ప్రెజర్ ఉండాలి. సన్ కోర్లో ఉండే టెంపరేచర్ అండ్ అక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది దీనికి సరిపోతుంది. కానీ ఇక్కడ భూమి మీద సాధ్యం కాదు కదా. అందుకే శాస్త్రవేత్తలు భూమి మీదే సూర్యుడి కోర్లో ఉండే టెంపరేచర్ కంటే ఎక్కువ హీట్ని ఇక్కడ ప్రొడ్యూస్ చేయబోతున్నారు. దీనిలో భాగంగా శాస్త్రవేత్తలు ఒక డోనట్ షేప్లో ఉండే వ్యాక్యూమ్ ఛాంబర్ని క్రియేట్ చేశారు. ఫ్యూజింగ్ జరగాలంటే దాదాపు 100 మిలియన్ డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ ప్రొడ్యూస్ అవ్వాలి. ఈ టెంపరేచర్ దగ్గర ఏ మ్యాటర్ అయినా ప్లాజ్మాలా మారిపోతుంది. మరి అంత టెంపరేచర్ని తట్టుకునే మెటీరియల్ భూమి మీద ఉందా అంటే లేదు. ఆ ఛాంబర్ వాల్స్కి ప్లాజ్మా కనుక టచ్ అయితే మొత్తం మిషన్ మెల్ట్ అయిపోతుంది. మరి దానికి సొల్యూషన్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఈ ఛాంబర్లో ఉండే అత్యంత పవర్ఫుల్ మ్యాగ్నెట్ సహాయంతో ఆ వేడి ప్లాజ్మాని రియాక్టర్స్ వాల్స్కి టచ్ అవ్వకుండా గాల్లోనే ట్రాప్ చేసి ఉంచుతారు. ఈ ప్లాజ్మాను కంట్రోల్ చేయడం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని మేనేజ్ చేయడం, రియాక్షన్ని స్టేబుల్గా ఉంచడం చాలా కష్టం, చాలా ఖర్చు కూడా అవుతుంది. అందుకే సైంటిస్టులు గత 70 ఏళ్లుగా దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు. దీనికోసం చైనా, యూరప్, ఇండియా, జపాన్, రష్యా, అమెరికా ఇలా 30కి పైగా దేశాలు కలిసి ఫ్రాన్స్లో ITER అనే ప్రాజెక్ట్ని కూడా స్టార్ట్ చేశాయి. ఇప్పటికైతే దీనికి మనం ఇచ్చే ఎనర్జీ కంటే ఇది ప్రొడ్యూస్ చేసే ఎనర్జీ తక్కువగా ఉంది. కానీ మనం ఇచ్చే ఎనర్జీ కంటే ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడమే లక్ష్యంగా ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. ఇంత కష్టపడి డెవలప్ చేస్తున్నాయి కదా, మరి దీనిలో ఉండే బెనిఫిట్స్ ఏంటంటే ప్రస్తుతం మనం కోల్, ఆయిల్, గ్యాస్ యూజ్ చేసి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా, దీనివల్ల పొల్యూషన్ విపరీతంగా పెరుగుతుంది. పైగా అవి ఎప్పటికైనా అయిపోయేవే. కానీ న్యూక్లియర్ ఫ్యూజన్కి కావాల్సిన ఫ్యూయల్ సముద్రం నీటిలో ఉండే డ్యూటోరియం. ఇది మనకు కావాల్సినంత ఉంది. మన సముద్రాల్లో ఉన్న డ్యూటోరియం మన మానవ జాతికి కొన్ని లక్షల సంవత్సరాల పాటు సరిపోయే ఎనర్జీని ఇవ్వగలదు. నెక్స్ట్ హై ఎఫిషియన్సీ. జస్ట్ 1 కిలోగ్రామ్ ఫ్యూజన్ ఫ్యూయల్తో దాదాపు 10,000 నుండి 15,000 టన్నుల బొగ్గుని కాల్చితే ఎంత ఎనర్జీ వస్తుందో అంత పవర్ని జనరేట్ చేయవచ్చు. సోలార్, విండ్ పవర్ లాగా ఇది వెదర్ మీద డిపెండ్ అవ్వదు, కంటిన్యూస్గా ఎలక్ట్రిసిటీ ఇస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ లాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అసలు ప్రొడ్యూస్ అవ్వవు, పొల్యూషన్ ఉండదు. ఇంకో ఇంట్రెస్టింగ్ బెనిఫిట్ ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్లాంట్స్లో జనరేట్ చేసే హీట్ని యూజ్ చేసి సీ వాటర్ని డ్రింకింగ్ వాటర్గా కూడా కన్వర్ట్ చేయవచ్చు. అంటే ఫ్యూచర్లో ఎలక్ట్రిసిటీ మరియు డ్రింకింగ్ వాటర్ 2 ప్రాబ్లమ్స్ని ఒకేసారి సాల్వ్ చేసే అవకాశం ఉంది. సో ఇది కనుక ఒకసారి సక్సెస్ అయితే ప్రపంచానికి ఆల్మోస్ట్ అన్లిమిటెడ్ క్లీన్ ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ సమస్య అనేది శాశ్వతంగా తీరిపోతుంది. నెక్స్ట్ యాంటీ ఏజింగ్ అండ్ లాంజివిటీ.
సాధారణంగా ప్రతి మనిషికి ఎక్కువ కాలం జీవించాలి, త్వరగా ముసలితనం రాకూడదు అనే కోరిక ఉంటుంది. ఇప్పటి వరకు ఇది కోరికే, కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు దానిని నిజం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. గత శతాబ్దంలో సగటు మనిషి జీవితకాలం 50 సంవత్సరాలు ఉండేది. కానీ మెడిసిన్స్, వ్యాక్సిన్స్, శానిటేషన్, పోషకాహారాలు పెరగడం వల్ల ఇప్పుడు 80 సంవత్సరాల వరకు బ్రతకగలుగుతున్నాడు. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు దీనిని 120 నుండి 150 సంవత్సరాల వరకు పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఎలాగో చూద్దాం. మన శరీరం కొన్ని కోట్ల కణాలతో తయారవుతుంది. ప్రతిరోజు పాత కణాలు చనిపోతూ ఉంటే వాటి స్థానంలో కొత్త కణాలు వస్తూ ఉంటాయి. కానీ మనకు వయసు పెరుగుతున్న కొద్దీ కొన్ని కణాలు పూర్తిగా ముసలివైపోతాయి. అవి కొత్త కణాలుగా మారవు, అలాగని చనిపోవు. వీటిని సెనెసెంట్ సెల్స్ అంటారు. ఈ సెల్స్ పనిచేయకపోగా అవి శరీరంలో ఉండిపోయి చుట్టూ ఉన్న ఆరోగ్యకరమైన కణాలను కూడా హాని చేయడం మొదలు పెడతాయి. ఈ దెబ్బతిన్న కణాల వల్ల శరీరంలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఏజింగ్ వేగంగా జరుగుతుంది. అందుకే వీటిని జాంబీ సెల్స్ అని కూడా అంటారు. వీటి వల్లే మన చర్మం ముడతలు పడడం, మోకాలు నిప్పులు రావడం, జుట్టు తెల్లబడడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక బుట్టలో కొన్ని మంచి యాపిల్స్, కొన్ని కుళ్ళిపోయిన యాపిల్స్ ఉన్నాయనుకుందాం. కుళ్ళిన యాపిల్స్ని అలాగే ఉంచితే మిగిలినవి కూడా పాడైపోతాయి కదా, అలా అన్నమాట. దీనికోసం సైంటిస్టులు కనిపెట్టిన సొల్యూషనే సెనోలిటిక్స్. వీటి పని ఏంటంటే శరీరంలో ఎక్కడెక్కడ ముసలి కణాలు దాక్కున్నాయో వెతికి పట్టుకుని వాటిని మాత్రమే తీసివేస్తాయి, మంచి కణాలను టచ్ చేయవు. ఈ ఎక్స్పెరిమెంట్లో ముసలి ఎలుకలకు ఈ థెరపీ ఇస్తే వాటికి మళ్ళీ కొత్త వెంట్రుకలు వచ్చి ఎనర్జెటిక్గా మారి ఎక్కువ రోజులు బ్రతికాయి. దీనితో మొదటిసారి ఏజింగ్ ప్రాసెస్ని కొంతవరకు రివర్స్ చేయవచ్చని నమ్మకం కలిగింది. అలాగే నార్మల్గా ఒక మనిషి 70 లేదా 80 సంవత్సరాలు బ్రతుకుతాడు. కానీ అందులో చివరి 15 నుండి 20 సంవత్సరాలు నొప్పులతో, బీపీ, షుగర్ వంటి రోగాలతో మంచం మీద గడుపుతారు. లాంజివిటీ అంటే కేవలం 100 ఏళ్ళు బ్రతకడం కాదు, 90 ఏళ్ల వయసులో కూడా 30 ఏళ్ల యువకుడిలా అంతే హెల్దీగా, యాక్టివ్గా బ్రతకడం. సైన్స్ ఏం చెప్తుందంటే ఒక కార్ని టైంకి సర్వీసింగ్ చేస్తూ పాడైన పార్ట్స్ని మారుస్తూ ఉంటే అది చాలా కాలం కొత్తదానిలా నడుస్తుంది కదా, అలాగే మన శరీరాన్ని కూడా సెల్యులర్ లెవెల్లో అలా క్లీన్ చేస్తూ ఉంటే మనిషి వయసు పెరిగిన ముసలితనం రాదు అని. ప్రస్తుతానికి ఈ సెనోలిటిక్స్ మరియు లాంజివిటీ రీసెర్చ్లు హ్యూమన్ ట్రయల్ స్టేజ్లో ఉన్నాయి. భవిష్యత్తులో టాబ్లెట్స్ లేదా ఇంజెక్షన్స్ వేసుకోవడం ద్వారా ముసలితనాన్ని 20 నుండి 30 ఏళ్లు వెనక్కి నెట్టాలనేది సైంటిస్టుల టార్గెట్. భవిష్యత్తులో యాంటీ ఏజింగ్ టెక్నాలజీలు మరింత అభివృద్ధి చెందితే మనుషులు కేవలం ఎక్కువ కాలం బ్రతకడం మాత్రమే కాదు, ఆరోగ్యంగా కూడా జీవించవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు చెప్పుకున్న టెక్నాలజీలే కాకుండా మరిన్ని టెక్నాలజీలు కూడా ఉన్నాయి. నార్మల్ కంప్యూటర్స్ కంటే చాలా పవర్ఫుల్గా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే నెక్స్ట్ జనరేషన్ కంప్యూటింగ్ టెక్నాలజీ అయిన క్వాంటమ్ కంప్యూటర్స్. క్వాంటమ్ ఫిజిక్స్ ఫార్ములాస్తో పనిచేసే ఇది నార్మల్ కంప్యూటర్లు కొన్ని వేల సంవత్సరాలు తీసుకునే కష్టమైన ప్రాబ్లమ్స్ని కేవలం నిమిషాల్లో సాల్వ్ చేయగలదు. నెక్స్ట్, మన డిఎన్ఏలో ఉన్న జీన్స్ని సైంటిస్టులు కట్ చేసి, చేంజ్ చేసి లేదా రిపేర్ చేసే క్రిస్పర్ టెక్నాలజీ. దీని ద్వారా మన శరీరంలో డిఎన్ఏలో లోపాలున్న లేదా జబ్బుకు కారణమయ్యే భాగాలను కట్ చేసి వాటి స్థానంలో మంచి డిఎన్ఏను మార్చగలిగే ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇలాంటి ఎన్నో టెక్నాలజీలు ఫ్యూచర్లో రాబోతున్నాయి. అయితే ఈ టెక్నాలజీల గురించి ఆల్రెడీ డీటెయిల్డ్గా కంప్లీట్ వీడియోస్ చేయడం జరిగింది, కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు ప్రపంచాన్ని మార్చిన గొప్ప ఆవిష్కరణల గురించి కూడా ఒక వీడియో చేశాను, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ప్రపంచాన్ని మార్చబోయే ఫ్యూచర్ టెక్నాలజీస్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీటిలో మీకు ఏ టెక్నాలజీ ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. చివరిగా మీ బిజినెస్ని స్మార్ట్గా మేనేజ్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఊడు పాయింట్ ఆఫ్ సేల్ డెఫినెట్గా చెక్ చేయండి. తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. Thank you for watching.